శంకర్పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో బోరడమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయ వైభవంగా నిర్వహించారు. అంతప్పగూడ సర్పంచ్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. గ్రామ దేవత అయిన బోరడమ్మ మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని గుర్తు చేసేలా ఉత్సవాలు సాగాయి. బోరడమ్మ పండుగ తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగలో భాగంగా మహిళలు రంగురంగుల వస్త్రాలు ధరించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూలతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని భక్తితో అమ్మవారికి సమర్పించారు. గ్రామ వీధులని డప్పు చప్పులతో పోతరాజుల విన్యాసాలతో మారుమోగిపోయాయి. పూనకాలు చేస్తూ అమ్మవారి నామస్మరణతో భక్తులు ఊరేగింపుగా గ్రామం ఇరువైపులా బోనాలను తీసుకెళ్లడం విశేషంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పిల్లలు సమానంగా పాల్గొని పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. సర్పంచ్, గ్రామ పెద్దలు ముందుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ ఐక్యతను చాటారు. బోరడమ్మ మైసమ్మ కటాక్షంతో గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం లభించాలని ప్రార్థించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహించడం గ్రామ ప్రజలకు గర్వకారణంగా మారింది. అంతప్పగూడ గ్రామంలో మన ఊరడమ్మ పండుగ, మైసమ్మ పండుగ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ. ఈ పండుగ గురించి మన పెద్దలు కూడా, మన పెద్దల నుంచి వస్తున్న పండుగ ఇది. మేము కూడా ప్రతిసారి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాము. మైసమ్మల పండుగ కానీ, ఊరడమ్మల పండుగ. ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని, ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే పాడి పంటలు అభివృద్ధి పనులు బాగా జరగాలని, మన గ్రామంలో అందరూ కూడా ఈ అమ్మవారి దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ మైసమ్మ అమ్మవారు అంటే మన అంతప్పగూడలో కానీ, ఇక్కడ చుట్టుముట్టు విలేజ్లలో కూడా ఇట్లాంటి పెద్ద బుర్జు మైసమ్మ ఎక్కడ లేదు. ఈ చరిత్రలోనే మన అంతప్పగూడ, ఇక్కడ శంకర్పల్లి మండలం అంతప్పగూడ విలేజ్లో చరిత్రాత్మకంగా నిలిచిన ఈ బుర్జు మైసమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి, ఊర్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మన మైసమ్మ మహిమలు చాలా ఉన్నాయి. మనం ఏ పని కావాలనుకున్నా ఆ కోరిక నెరవేర్చే తల్లి మన మైసమ్మ తల్లి. కాబట్టి మన ఊరిలో మనం 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నాం. మైసమ్మకు ఎందుకు చేస్తున్నామంటే, మనం ప్రతి 3 సంవత్సరాలు చేస్తున్నామంటే మనకు అమ్మవారు దయ బాగా ఉంది. అమ్మవారు ఉంటే అన్ని ఉన్నట్టే, కానీ అన్ని ఉన్నట్టే. కాబట్టి ఈ పండుగను అందరము కూడా విజయవంతంగా చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. రేపు కూడా ఇలాగే సహకరించి రేపటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మవారి దయ ఎల్లవేళలా ఈ గ్రామం ప్రజల నుండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే రైతులకు కూడా అందరికీ పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇంతటితో ఈ గ్రామ ప్రజల అభివృద్ధి, ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.